ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము. యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రియమైన వర్లారా, ఇక్కడ తబితా అను ఒక శిష్యురాలను మనం చూస్తున్నాం. ఈమె చక్కటి సుగుణాలు కలిగిన స్త్రీ అండి. ఎంతగానో ప్రియమైన వర్లరా, దేవుని యొక్క పరిచర్యలో నమ్మకస్తురాలుగా సత్క్రియలు చేయగలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. మరి ఏ రీతిగా ఉన్నదంటే, ఆమె చనిపోయింది. అయినా పరిశుద్ధులైన వారు విధవరాండ్రులు ఆమె దగ్గరికి వచ్చి ఏడుస్తా ఎంతగానో బాధపడుతూ, ఆమె మాకు మంచి మంచి వస్త్రాలు కుట్టించి ఇచ్చింది అంటూ ఎంతగానో ప్రియమైన వారు పేతురు ఎదుట వాళ్ళు బాధపడుతున్నారు. పేతురు ఎదుట ఒక ఘనమైన సాక్ష్యాన్ని ఆమె గురించి పంచుకుంటున్నారు. ఈ ఉదయకాలం ముందు మనం ఆలోచన చేస్తే, ఈమె చేసిన సత్క్రియలు ఆమెను గొప్ప సాక్షిగా నిలబెడుతున్నాయండి. ప్రియమైన వాళ్ళరా, మన మానవ జీవితంలో ఏదైతే చేస్తున్నామో అవి మన గురించి ఖచ్చితంగా సాక్షిగా ఉంటాయండి. మరి ఆమె చేసిన పనిని బట్టే మరి అక్కడున్న విధవరాండ్రులందరూ కూడా ప్రియమైన వాళ్ళరా ఆమె పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నారండి. ఆమె మరణించింది. మరి పేతురు ఎదుట మరి ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. పేతురు గారు ప్రియమైన వాళ్ళరా ఆమెను బ్రతికించి, ప్రార్థన చేసి బ్రతికించి ఆమెను సజీవముగా వారికి అప్పగిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే, ఇక్కడ సజీవముగా ఆమె నిలిచి ఉంది. ఆమె క్రియలు కూడా సజీవముగానే ఉన్నాయండి. ఆమె నిర్జీవమైన క్రియలు చేయలా. కారణము, ఆమె సత్క్రియలు చేసింది కాబట్టే ఆమె ఆ క్రియలను బట్టి వారందరి ఎదుట చక్కగా కొనియాడబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, కావున మరి ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద ఎటువంటి క్రియలు చేస్తున్నాము అనేది ఆలోచన చేయాలండి. ఆమె చేసిన ధర్మ కార్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఆమెని ఉన్నతమైన స్థాయిలోనికి నడిపించున్నాయి. కావున ఒక మనిషి శారీరకంగా చనిపోయి మరలా బ్రతకడం అంటే అది సామాన్యమైన విషయం కాదండి. మరి దేవుడు ఆ బిడ్డకి అటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. కావున మరి ప్రతి ఒక్కరము కూడా సత్క్రియలు చేసే విషయంలో విసుక్కోకుండా ఉండాలండి. అవి సజీవమైన కార్యములుగా ఉన్నాయండి. అంతేకాకుండా ఇతరులు అనుసరించదగినదిగా మాదిరికరముగా ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి పనులు చేసేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.